10 బీఆర్ఎస్ సర్కార్ పాలనలో అస్తవ్యస్తంగా మారిన గురుకుల విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెస్తున్నట్లు మంత్రులు స్పష్టం చేశారు. గురుకుల బాటలో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు హాస్టళ్లలో కామన్ డైట్ మెనూ ప్రారంభించి విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. రాష్ట్రంలో గురుకుల బాట కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులతో కలిసి మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ భోజనం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూరు సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో భోజనం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు నాణ్యమైన విద్యకు సర్కారు ప్రాధాన్యమిస్తోందని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా మధిరలోని బీసీ గురుకుల పాఠశాలలో కామన్ డైట్ మెనూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. ప్రజాప్రభుత్వం 11,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేసిందని, మరో 6,000కు పైగా టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. తల్లులుగా మీకైతే అర్థమవుతుందనేటువంటి ఆలోచనతోనే అమ్మ ఆదర్శ పాఠశాలలు పెట్టి అంతా మహిళలకే బాధ్యత చెప్పాం. అన్ని పాఠశాలకు సంబంధించిన రిపేర్స్ చేపిస్తా ఉన్నాం. విద్యకు సంబంధించి పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెట్టి ముందుకు పోతా ఉన్నాం. మీ అందరికీ తెలిసింది 11,000 మంది టీచర్స్ ని డిఎస్సి పెట్టి రిక్రూట్మెంట్ చేశాం మొట్టమొదటిసారి 10 ఏళ్ల తర్వాత. ఇంకా భవిష్యత్తులో ఇంకో 6,000 మంది టీచర్స్ కూడా డిఎస్సి ఇవ్వటం కోసం ఈ ప్రభుత్వం తయారు చేస్తాం. అంటే ఏ పాఠశాలలో కూడా టీచింగ్ స్టాఫ్ లేకుండా ఉండటానికి వీల్లేదనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఈ రిక్రూట్మెంట్ చేసుకుంటూ పోతా ఉన్నాం. సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్లోని గురుకుల పాఠశాలకు వెళ్లిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకెళ్లాలని భద్రాద్రి జిల్లాలోని గుండుగులపల్లి ఏకలవ్య గురుకుల పాఠశాలకు హాజరైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఖమ్మం జిల్లాలోని మాదిరిపురం, మహబూబాబాద్ జిల్లా మరిపెడలోని ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులతో కలిసి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భోజనం చేశారు. హైదరాబాద్ షేక్పేట గురుకుల పాఠశాలలో డైట్ మెనూ ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ తరగతి గదిలో డిజిటల్ బోర్డు పనితీరు పరిశీలించారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం లఖంపూరు బాలికల ఆశ్రమ పాఠశాలలో కామన్ డైట్ మెనూ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క, సంగారెడ్డి జిల్లా హత్నూరలోని అంబేద్కర్ సంక్షేమ సాంఘిక బాలుర వసతి గృహంలో మంత్రి కొండా సురేఖ డైట్ మెనూ ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా వెదిరలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. బాగలింగంపల్లిలో మైనారిటీ గురుకులంలో హైదరాబాద్ సిపి సివి ఆనంద్, ఇబ్రహీంపట్నంలో సీసీఎల్ఏ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ సహా పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు డైట్ మెనూ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.